ప్రచారంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం కక్కల గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో 50 కుటుంబాలు తెలుగుదేశంలో పార్టీలో చేరినాయి. మీకు రాబో రోజుల్లో మీ గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని వాళ్ళకి భరోసిచ్చాడు. అన్ని విధాలా మీకు సహాయ సహకారం అందిస్తాను, మీ ఆ గ్రామాల అభివృద్ధి చేస్తానని చెప్పినాడు. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చి దౌర్జన్యాలకు హత్య రాజకీయాలకు పాల్పడినారు. బాలనాగరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి వచ్చి జెండా పీకి సొంత పిస్తూల్తో తిక్కారెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. తిక్కారెడ్డి గారి మోకాలికి బుల్లెట్ గాయమైంది. అట్లనే ఏఎస్ఐ గారికి కూడా 2 బుల్లెట్లు తగిలినాయి. అక్కడ ఈ విధంగా దౌత్యానికి పాల్పడి ప్రజల్ని భయభ్రాంతులకు చేసి ఓట్లు దండుకున్నారని చూస్తాడు. కానీ నీ ఆటలు సాగవు. బాలరెడ్డి గారు 20,000 కాదు 30,000 తెలుగుదేశం పార్టీ వెంట ఉంటారు. ఇటువంటి తాటాకు చెప్పులకు భయపడే ప్రశ్నే లేదు. మేము తిక్కారెడ్డి అంటున్నాము, ప్రజలు తిక్కారెడ్డి అంటున్నారు. ప్రజలు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యంలో ధైర్యము దమ్ము ఉంటే ప్రజాక్షేత్రంలో నువ్వు నిరూపించుకో. తప్పకుండా ప్రజాస్వామ్యంలో 30,000 మెజార్టీతో గెలుస్తాడు. అప్పుడు చూసుకుందాం మీ దమ్ము ధైర్యం ఏముందో. అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలుపుతున్నాం. మనిషి పుట్టుడు ఒక్కసారే సావుడు ఒక్కసారే, కానీ ఇలాంటి దౌర్జన్య నాయకులకి ఎప్పుడు భయపడకండి.